మన తెలంగాణ రాష్ట్రంలో వేసవిలో పండించే నూనె గింజల పంటల్లో నువ్వులు ప్రధానమైనవి. తక్కువ కాల పరిమితి, తక్కువ నీటి అవసరాలతో 52% నూనె గింజల నాణ్యత కలిగిన ఈ పంట రైతులకు మంచి లాభాలను అందిస్తుంది. అయితే వాతావరణ మార్పుల వల్ల వివిధ రకాల పురుగులు, తెగుళ్లు ఈ పంటను ఆశించి దిగుబడిని తగ్గిస్తున్నాయి. జగిత్యాల జిల్లాలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పొలాస శాస్త్రవేత్తలు ఈ పంటను ఆశించే పురుగులు, వాటి నివారణ పద్ధతులపై నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. నువ్వుల పంటలో ఆశించే పురుగులు ఏవి, వాటిని ఎలా అరికట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. నువ్వుల పంటలో ప్రధానంగా ఆకుముడత మరియు కాయగూడు పురుగు, రసం పీల్చే పురుగులు, కోడు ఈగ, బీహారీ గొంగలి పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల రసం పీల్చే పురుగుల ప్రభావం పంటపై అధికంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆకుముడత మరియు కాయగూడు పురుగు నివారణకు ముందస్తుగా వేప నూనెను లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి గమనించిన వెంటనే క్లోరిఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రా నిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక పూత దశలో ఆశించే కోడు ఈగ వల్ల గడ్డిపూలు ఏర్పడి కాయల సంఖ్య తగ్గుతుంది. దీనిని అరికట్టడానికి క్లోరిఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ప్రొఫెనోపాస్ 2 మిల్లీలీటర్లు వాడాలి. అలాగే ఆకులను జల్లెడలా మార్చే బీహారీ గొంగలి పురుగుల నివారణకు క్లోరాంట్రా నిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా పంటను కాపాడుకోవచ్చునని జగిత్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక శాస్త్రవేత్త వై స్వాతి వారి మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వేసవిలో ప్రధానంగా పండించే నూనె గింజల పంటలలో ప్రధానమైనది నువ్వు పంట. నువ్వు పంట తక్కువ కాల పరిమితి కలిగి నీటిపారుదల మీద కూడా పండించే అనువైన పంట. దీంట్లో 52% నూనె ఉండడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ పంట సాగులో వివిధ రకాల పొలాస పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకాలు ఉన్నప్పటికీ వాతావరణంలో వస్తున్న మార్పుల వలన వివిధ రకాల పురుగులు, తెగుళ్ళు అనేది ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మనకి వేసవి నువ్వు పంటలో ప్రధానంగా వచ్చే పురుగులు పంట వేసినప్పటి నుంచి పంట కోత కోసే వరకు కూడా మనకి వివిధ రకాల పురుగులు ఆశించి పంటని నష్టాన్ని చేకూరుస్తాయి. వీటిలో ప్రధానమైనది ఆకుముడత మరియు కాయగూడు పురుగు. ఇది పంట విత్తిన 20 నుంచి 25 రోజుల దశలో ఆశిస్తుంది. ఆకుముడత మరియు కాయగూడు పురుగు అనేది దాని యొక్క పిల్ల పురుగులు ఆకులను ముడుచుకొని దాని లోపల ఉండే పత్రహరితాన్ని గోకి తినడం వలన ఆకుల మీద రంధ్రాలు ఏర్పడము, ఆకు అనేది లేత పసుపు రంగుకి ముడుచుకున్నట్టు ముదురు మచ్చలు అనేటివి పసుపు రంగులో ఏర్పడడం జరుగుతుంది. ఇదే లద్దె పురుగు తర్వాత దశలో కాయలను తర్వాత పూమొగ్గలను కలుపుకొని గూడులాగా ఏర్పరచుకొని దానిలో ఉండే పదార్థాన్ని తినివేయడం వలన కాయలు అనేటివి సరిగ్గా ఎదగక తాలుకాయల్లాగా ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఆకుముడత మరియు కాయగూడు పురుగు అనేది ప్రధానమైన పురుగుగా చెప్పబడుతుంది. ఈ పురుగు నివారణకి మనకు ముందస్తుగా వేప నూనెను 5 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయవచ్చును. తర్వాత రసాయన మందులైనటువంటి మనకి క్లోరిపైరిపాస్ అనే మందు దొరుకుతుంది. అది 2.5 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి లేదా క్లోరాంట్రా నిలిప్రోల్ అనే మందు 0.3 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చును. ఈ ఆకుముడత మరియు కాయగూడు పురుగు అనేది పంట విత్తిన 20 నుంచి 25 రోజుల్లోనే గమనించడం జరుగుతుంది. ఆకుని ముడుచుకొని తింటుంది ముందుగా. కాబట్టి ఎక్కడైతే మనం పంట పొలంలో సందర్శిస్తున్నప్పుడు ఆకులు ముడుచుకొని ఉన్నట్లయితే ఆకుని తీసి చూసినట్లయితే దాంట్లో మనకి పసుపు వర్ణంలో ఉండి ప్రతిఖండితం మీద నల్లటి మచ్చలు కలిగి ఉన్న లద్దె పురుగు అనేది కనిపిస్తుంది. ఆ లద్దె పురుగు గమనించిన వెంటనే మనము సస్యరక్షణ చర్యలు అనేటివి చేపట్టినట్లయితే పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చును. ఈ పురుగు అనేది ఎక్కువ నష్టాన్ని చేకూర్చడం జరుగుతుంది. కాబట్టి ఈ పురుగుని సరైన సమయంలో గుర్తించి రసాయన మందులు సూచించినవి పిచికారీ చేసుకోవాలి. తర్వాత దశలో మనకి రసం పీల్చి పురుగులు అనేటివి ఎక్కువగా ఆశిస్తాయి. పంట వేసినప్పటి నుంచి పంట కోత కోసే వరకు కూడా రసం పీల్చి పురుగులైన మనకి పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగు, పేనుబంక అనేవి ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. పేనుబంక మనకి పంట విత్తినప్పటి
నుంచి అంటే 15 రోజుల నుంచి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. పేనుబంక ఆశించినట్లయితే ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారి గిడసబారినట్టు అవుతాయి. అదేవిధంగా పచ్చదోమ ఆశించినట్లయితే కూడా ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి అవుతాయి. అదేవిధంగా తామర పురుగులు కూడా ఆశించడం వలన ఆకులపైన ముదురు మచ్చలు అనేటివి ఏర్పడి ఆకుల నుంచి తేనె లాంటి పదార్థం అనేది విసరించబడుతుంది. ఈ విధంగా మనకి రసం పీల్చి పురుగులు అనేటివి నష్టాన్ని కలగజేస్తాయి. కాబట్టి మనకి పచ్చదోమ తర్వాత తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఎసిఫేట్ అనే మందు దొరుకుతుంది. అది 1.5 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయవచ్చు. అదేవిధంగా మనకి తామర పురుగులు నివారించడానికి థయోమిథాక్సమ్ అనే మందు దొరుకుతుంది. అది 0.3 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయవచ్చును. అదేవిధంగా పేనుబంక ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఎసిఫేట్ అనే మందు దొరుకుతుంది. అది 1.5 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా పచ్చదోమ ఎక్కువగా ఆశించినట్లయితే మనకి ఇమిడాక్లోప్రిడ్ అనే మందు దొరుకుతుంది. అది 0.3 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. తెల్లదోమ కూడా ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ తెల్లదోమ నివారణకి మనకి ఎస్టామిఫ్రిడ్ అనే మందు దొరుకుతుంది. అది 0.25 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయవచ్చు. మొత్తానికి మనకి వేసవి నువ్వు పంటలో ఎక్కువగా రసం పీల్చే పురుగుల బెడద అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకోసము అని అంటే వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. తర్వాత రాత్రి ఉష్ణోగ్రతలు అనేటివి తక్కువగా ఉంటాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొలది రసం పీల్చి పురుగుల ఉధృతి ప్రధానంగా పచ్చదోమ తామర పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సూచించిన మందులను సరైన సమయంలో పిచికారీ చేసినట్లయితే ఈ పురుగుల ఉధృతి అనేది తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మరి ఒక రసం పీల్చి పురుగైన తెల్లనల్లి అనేది కూడా ఆశించే ఆస్కారం ఉంటుంది. తెల్లనల్లి ఆశించినట్లయితే ఆకు పత్రవృంతం అనేది పొడవైన కాడలాగా మారిపోయి ఆకు కొన అనేది పడవ ఆకారంలోకి మారిపోతుంది. ఈ విధంగా పడవ ఆకారంలో ఉన్న ఆకులను గుర్తించిన వెంటనే మనకి స్పైరోమెస్ఫెన్ అనే మందు దొరుకుతుంది. అది 1 మిల్లీలీటర్ల చొప్పున తర్వాత ప్రొపార్గేట్ అనే మందు దొరుకుతుంది. అది 2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. ఈ విధంగా రసం పీల్చి పురుగులైన పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగు, పేనుబంకతో పాటు తెల్లనల్లి ఉధృతులను సరైన సమయంలో గుర్తించి నివారించుకోవాలి. తర్వాత మరొక ప్రధాన పురుగు అయిన కోడు ఈగ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. కోడు ఈగ అనేది పుష్పించే దశలో నుంచి కాయ ఏర్పడే దశ వరకు వస్తుంది. పుష్పించే దశలో ఆశించినప్పుడు పూమొగ్గలు అనేటివి గుడ్డి పూల్లాగా మారిపోయి కాయల సంఖ్య అనేది తగ్గిపోతుంది. కాయల సంఖ్య తగ్గిపోవడం వల్ల మనకి దిగుబడి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పురుగుని గుర్తించి గుడ్డి పూలు గమనించిన వెంటనే ఈ పురుగు నివారణకి మనకి మందులు సూచించినటువంటి క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్ల మందును లేదా ప్రొఫినోఫాస్ అనే మందును 2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. అదేవిధంగా మనకి బిహారీ గొంగలి పురుగు అనేది మరొక ప్రధానమైన పురుగు. ఈ బిహారీ గొంగలి పురుగు ఆశించినట్లయితే ఆకులు అనేటివి కూడా పూర్తిగా జల్లడాకుల్లాగా మారిపోవడానికి ఆస్కారం ఉంటుంది. లద్దె పురుగులు ఆకులపైన విపరీతంగా తల్లి పురుగు ఆకులపైన గుడ్లను పెట్టడం వల్ల వచ్చిన లద్దె పురుగు ఆకు మొత్తాన్ని తినివేయడం వలన ఆకులు జల్లడాకులలాగా మారడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ జల్లడాకులు మారినటువంటి ఆకుల నుంచి కిరణజన్య సంయోగక్రియ జరగక పూమొగ్గలు తర్వాత కాయలు ఏర్పడడానికి ఆస్కారం ఉండదు. కాయల సంఖ్య కాయల పరిమాణం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ పురుగును ఎప్పటికప్పుడు సరైన సమయంలో గుర్తించి జల్లడాకులు గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దీనికి గాను మనకి క్లోరాంట్రానిలిప్రోల్ అనే మందు 0.0 మిల్లీలీటర్ల చొప్పున లేదా క్లోరిపైరిఫాస్ అనే మందును 2.5 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బిహారీ గొంగలి పురుగుని నివారించుకోవచ్చు.